అందరూ ఒకటే పాటలో ఉన్నాం. ఈ మధ్య ఆయన కట్టిపోయి నన్ను బయటకు పంపితే కొడుకు శ్రీనివాస్ గారు కూడా మాట్లాడే ఉంది మాట్లాడిపోయి ఓపికగా అందరికీ 5 నిమిషాలు మాట్లాడతాను. ఎక్కువ గంట సేపు మాట్లాడారన్నా. అయితే మా అన్నకు పార్టీ చేయడానే కావచ్చు కానీ ప్రేమ ఎక్కువ. దీపావళి గారి గురించి నాకు బాగా తెలుసుకోవాలని చెప్తుంది. నేను ఫస్ట్ మంత్రి అయింది రాజ్యాధికారం ఎవరికి కావాలి, రాజ్యాధికారం ఎందుకు కావాలి? నేను చాలాసార్లు చెప్తాను. అంతనా పేదరికాన్ని ఆకలిని అణిచి రేపని చవి చూసిన బిడ్డగా కావాలి లేదా వాళ్ళ పట్ల వాళ్ళ జీవితాల పట్ల మాట్లాడాలంటే తపన ఉన్న బిడ్డగా కావాలి. కానీ ఇప్పటిదాకా ఈ రాష్ట్రంలో జరిగిన పరిణామ క్రమాన్ని చూస్తే ఈ వర్గాల పట్ల సానుభూతి, ఈ జాతుల ఆకలి పెంచేటువంటి కవితాలలో అమలు జరిగి ఉంటే ఇవాళ మా సగము తీసి దీవించి ఏకరాలనుకుంటాడు ఆసరం ఉండేది కాదు. ఎందుకు వచ్చింది ఉద్యమం, ఎందుకు వచ్చింది డిమాండ్? శ్రీనివాస్ గారు చెప్పింది. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచంలోనే గొప్ప రాతపూర్వకమైన రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేద్కర్. అనేక హక్కులు, అనేక రకాల మన సేఫ్గార్డ్స్ అదొక ఆస్పెక్ట్ దానికి కానీ ఒకటే చెప్పండి ఆయన, ఇక్కడ ఉన్న సమస్త సంపదలు సమస్త ప్రజల అవసరాలు తీర్చేదిగా ఉండాలని చెప్పిన మానవుడు అంబేద్కర్. కానీ వాళ్ళ ఇక్కడ 77 సంవత్సరాల తర్వాత రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకొని 75 సంవత్సరాలు అమలు చేస్తూ ఉంటే రుణం పోలే, ఆకలి పోలే, పేదరికమే పోలే. ఇవాళ కూడా మా బతుకులు దీనంగా ఉన్నాయని కొట్లాడుతున్నామంటేనే ఒక్కటి అర్థం కావాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అర్థం చేసుకుని నాయకుడు రాలే. నేను నా అనుభవం చెప్తా. 2 నాకు ఊక శ్రీనివాస్ గౌడ్ అన్నా, నీవు సోషల్ వెల్ఫేర్ రాష్ట్రంలో ఉన్న బిడ్డవు. అన్నం కలిసి పెట్టినప్పుడు ఆ అన్నములో రాళ్ళు ఏలేసుకున్నప్పుడు, ఆ అన్నములో వచ్చిన పెళ్లి పురుగులు ఏలేసుకున్నప్పుడు, ఆ అన్నములో నీళ్ళచారు పోసినప్పుడు తిన్న బిడ్డ అన్న ఈ యుగములో నీవు రాష్ట్రంలో ఆర్థిక మంత్రి అయినావు, బియ్యం దగ్గర కూడా మంత్రి అయినావు, ఒక పరిష్కారం చెప్తావా అని అన్నాడు. నేనన్నా తమ్మి గట్టెందుకు ఆలోచిస్తున్నదని, ఇక్కడ కూర్చున్నది సోషల్ వెల్ఫేర్ హాస్టల్ బిడ్డల విషయం మర్చిపోతాను అని చెప్పిన. ఈ రాష్ట్రంలో ఇది ఆకలి ఉన్నోనికి అధికారం వస్తాయి, దుఃఖం ఉన్నోనికి అధికారం వస్తాయి. ఎట్లుంటుందో నేను చెప్పిన కొన్ని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు, పేద పిల్లల వాళ్ళు వాళ్ళ కడుపు నిండా అన్నం పెట్టాలి. 150 గ్రాములు 170 గ్రాములు కొంత లేవని చెప్పి బీపీటీ తన రాష్ట్రం బీపీటీ సన్న పాత బియ్యం అన్నంతో పాటుగా కడుపు నిండా అన్నం పెట్టాలని చెప్పి మొట్టమొదటి జీవం 70 సంవత్సరాల స్వతంత్ర కార్పొరేషన్ తప్ప ఇగో ఈ బిడ్డనే ఇచ్చిపోయింది ఆ జీవం. మళ్ళీ వచ్చిండు అన్నా, హాస్టల్ సీట్ సరిపోతలేవు, రెసిడెన్షియల్ స్కూల్లో వచ్చే రిజల్ట్ హాస్టల్లో ఉన్న వస్తలేదు. నేను ఏం డిమాండ్ చేస్తాను, నేను ఏం డిమాండ్ చేస్తాను? ఇదే మాట
ఈటలాంటి కడవాడు నీరడి కాడు తన మడి ఎండగొట్టుకోడు. నీరడి కాడు తన మడి ఎండగొట్టుకోడు. పేదల జీవితాల్లో వెలుగు ఉండకుండా ఈటలాంటాడు ఆర్థిక మంత్రిగా ఉద్యోగం చేసుకుంటుంది. చాలా మంది తెలియదు, అది బయటికి రాలేదు. 40 రోజుల పాటు రాకేష్ రెడ్డి రాజ్యాంగం నీలాంటికి అవసరం ఉండదు. రాజ్యాంగం పేదలకు అవసరం ఉంటుంది. కుటుంబంలో 10 మంది పిల్లలుంటే ఏ తల్లి ఏ తండ్రి అయినా వెలుగుంచాల్సిన తెలుసా మీకు? 10 మంది పిల్లలు ఉన్నటువంటి ఆ కుటుంబంలో ఏ కొడుకు బలహీనంగా ఉంటాడో, ఏ బిడ్డ బలహీనంగా ఉంటారో తల్లి తండ్రి ఆ బిడ్డల వైపు ఆ కొడుకు వైపు ఆలోచించడం కోసం ఉన్న వాళ్ళ వైపు ఆలోచించండి. ఎన్న కొడుకు దగ్గర పోయి అబద్ధం ఆడైనా కొడుకు కావాలని చెప్పి తెచ్చుకొని ఆమె ఆకలిని ధరించి లేని కొడుకు పెట్టే ప్రయత్నం చేస్తుంది. సెన్సార్ చేసి దాచుకొని పెట్టే ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వం బాధ్యత కూడా అంబేద్కర్ చెప్పినటువంటి మొట్టమొదటి మౌలిక సూత్రం డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్. ప్రభుత్వ చూపంత కూడా పేదల వైపే ఉండాలి. సమాజంలో సమానత్వం రానంత ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన ఫలాలు అందనంత వరకు ఈ దేశం సంపన్నంగా ఉండదు, అది శాంతిగా ఉండదని చెప్పిన మానవుడు అంబేద్కర్. అందుకే ఇంతమంది చెప్పినట్టుగా అనేక ఉద్యమాలు వచ్చినాయి. రక్తపాతం జరిగింది ఇక్కడ, కానీ ఇప్పటికీ 75 సంవత్సరాలు కూడా మాట్లాడుతుంది. దాంట్లో 40 రోజులండి, 40 days శాసనసభ ఏ హాల్ నంబర్ 3 ఇప్పటి వరకు మెట్లు ఎక్కని కులాలు, ఆ అసెంబ్లీ గోడ ముట్టుకొని కులాలు, ఇట్లా ఉండాలని చెప్పని కూడా కులాలకు మేమన్నాం. వాళ్ళు వడ్డీ చంద్రబాబు వచ్చేది వాళ్ళ దగ్గర వచ్చేది పిల్లలు 40 రోజుల పాటు సభ జరుగుతున్నాను. 40 రోజుల పాటు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పేద కులాలతోటి సమావేశాలను పనిచేసి నీ బాధేంది అని చెప్పి అడిగి 40 రోజుల తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ మంత్రులు కావచ్చు, ఆనాడు అసెంబ్లీ స్పీకర్ గారు కావచ్చు, కౌన్సిల్ చైర్మన్ గారు కావచ్చు, ఎంపీలు ఎమ్మెల్యేతో మీటింగ్ పెట్టి 3 రోజుల పాటు మేధమానం చేసి దాని నుంచి పుట్టుకొచ్చింది 270 బీసీ రిజర్వేషన్ స్కూళ్ళ విషయం మర్చిపోకట్టు. గట్టిగా రాలేదు. 40 రోజుల పాటు సమావేశం పెట్టి 3 రోజుల పాటు కాల్ఫ్లో పెట్టి గక్కడి నుంచి ఏమడుగుతోంది ఒక స్కూల్ అని, ఏమడుగుతోంది 100 సీట్లని, ఆ 250 స్కూల్ ఇచ్చినాడు. సంచార జాతుల పిల్లలకి ఎంట్రన్స్ తో సంబంధం లేకుండా, మార్కులతో సంబంధం లేకుండా, దేశంతో సంబంధం లేకుండా ఎన్ని వేల మంది ఆ పిల్లలు చదువుకోవస్తే ఆ పిల్లలకి సీట్లు ఇచ్చి చదివించినటువంటి సందర్భాన్ని మర్చిపోవద్దని చెప్పి చెప్తున్నాను. 250 రెసిడెన్షియల్ స్కూల్ మాత్రమే కాదు, అలాంటి పిల్లలకి ఎంట్రన్స్ లేకుండా, మార్కులు ఉన్నాయో చూడకుండా డైరెక్ట్ సీట్ ఇచ్చి చదివించాలని చెప్పి ఆ గడ్డం చెప్పింది గుర్తుపెట్టుకోండి. అందుకే రాజ్యాంగం ఎవరికి కావాలి? ఒక గవాడికి కావాలి. అన్నిటికీ మెరిట్ ఉంటుంది, కానీ పాలకులకు మెరిట్ ఉండాలి. పాలకులకు కూడా మెరిట్ ఉండాలి. ప్రజలకు ఏం బాధలు ఉన్నాయో, ఏ సమస్యలు ఉన్నాయో అది అర్థమయ్యేటువంటి మెరిట్ ఉండాలి. ఆ మెరిట్ లేదు కాబట్టి ఇట్లా కలిసిపోతుందని. అందుకే ఇవాళ ఎవడు ఆపలేడు. ప్రతి గుడిసెలో కూడా చదువుకున్న అమ్మాయి ఉన్నది ఇవాళ, ప్రతి గుడిసెలో కూడా చదువుకున్న అబ్బాయి ఉన్నది ఇవాళ. మా సగళ్ళ గారికి అంటున్నారు, పాలమూరు మా అన్న గోరెడ్డి ఇంకా రాసిన పాట ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు, ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంటాం పాలమూరు పక్షులు, ఎన్ని సంవత్సరాలు వింటాం ఆ కన్నీళ్ళ ఘోషలు. మేము అనుకున్నాం తెలంగాణ వచ్చిన తర్వాత అలాంటి పాటల జాగలో ఇవాళ గొప్ప పాటలు పాడుకునేటువంటి రోజులు వస్తాయని చెప్పి ఆశించడం 10 ఏళ్ళు గడిచిపోయింది, కానీ ఇంకా అది సాధ్యం కాలే. ఇంతమంది చెప్పినట్టుగా
ఇంకా ఎక్కడో ఒక విప్లవం జరగాల్సి అక్కర్లేదు. ఆ విప్లవం అనగారిన జాతుల హక్కులను, అనగారిన జాతుల సమస్యని పరిశీలించేటువంటి వ్యక్తులు రావాలి, పరిశీలించే ప్రభుత్వం తప్పకుండా రావాలి. అది రానంత వరకు ఎంత మాట్లాడుతున్నా కూడా అది పెద్ద ఎన్ని చేసినా ఇంకా చెప్పుకోకపోతే ఉండదు. కానీ నేను మళ్ళీ చెప్పబోతున్నా, మా చూపాలని ఎప్పుడు అంటుండే అన్నా క్రియేట్ చేయాలి, ఏదో ఒకటి చేయాలి అంటుండే. తప్పకుండా జరిగి తింటుంది. ఇవాటి ఈ సభ, ఇవాటి మా శేఖర్ సాగర్ పెట్టిన సభ, మా శ్రీరంగ పెట్టిన సభ, మా సతీష్ పెట్టిన సభ, ఇవాళ మా మారుతి, మా లీడర్లు అంతా ఉన్నారు. ఇది వృధా కావచ్చునా? ఈ మాత్రం నువ్వు చైతన్యాన్ని ప్రదర్శించకపోతే నీ గురించి మాట్లాడబడేది ఉండదు. నీ చరిత్ర వేరే వాడు చెప్పినప్పుడు నీ చరిత్రలో నువ్వు చెప్పుకోవాలి. నీ రాత నువ్వు రాయినప్పుడు నీ రాత నువ్వే రాసుకునే ప్రయత్నం చేయాలి. సిగ్గుపడాల్సిన లేదు. నేను కులాన్ని నమ్ముకున్నాను కాకపోవచ్చు, నేను మతాన్ని నమ్ముకున్నాను కాకపోవచ్చు, కానీ నేను మానవత్వాన్ని నమ్ముకునే వాడే కావచ్చు కాక. కానీ నా చూట మాత్రం మా అంబేద్కర్ రాసినట్టుగా పేదల వైపు చూడాలన్నటువంటి దాన్ని మాత్రం ఎప్పుడు మర్చిపోను. నేను అది ఏ పార్టీలో ఉన్నా ఇంకా మర్చిపోలేదు. నేను పార్లమెంట్ కూడా ఒక ఇష్యూ వచ్చినప్పుడు నేను బాగా చెప్పిన మళ్ళా ప్రభుత్వాలు చేస్తున్న ప్రోగ్రామ్ లో పేదల బతుకులు నలిగిపోతున్నటువంటి సంకేతాలు మాత్రం మళ్ళించిన. నేను మీకు ఒక ఆశ్వాసం 8 దినాలు చెప్పాను. బీసీ డి నుంచి ఏకి రావాలని నాకు నిజంగా మానవ నాగరికత మాత్రమే కాదు, కూడుకో ఇలా నువ్వు చెరువు పోయకుండా మాకు రావాలి. ఇలా గూడు, ఏ గూడు అయితే 3 ఇంపార్టెంట్ అనుకుంటామో, కూడు గుడ్డ నీడ అనుకుంటామో, అలా రెండింటించినప్పుడు మీరే గుర్తుపెట్టుకోండి. గూడిచ్చిన మీరు, ఇల్లిచ్చిన మీరు, చెరువులు తవ్విచ్చిన మీరు, నాగార్జున సాగర్ మనుషులు డ్యామ్ కట్టించి పంట పనులకు నిలిచి మానవ జాతి ఆకర్షించే బిడ్డలు మీరే కాబట్టి ఇవాళ చిన్నవాళ్ళం కావచ్చు, సంఖ్యకు చిన్నవాళ్ళం కావచ్చు, కానీ మానవాళికి ఆకలి తీర్చిన బిడ్డలం కాబట్టి, గంట గొప్ప ప్రాధాన్యమైన బిడ్డలం కాబట్టి తప్పకుండా నేను ఒక్క దాంతో ఏకీభవించా. నేను 100 సార్లు చెప్తున్నా, నేను లీడర్ కావాలనుకుంటే డబ్బుతో సంబంధం ఉండదు. నువ్వు ఉండగా లీడర్ కావాలనుకుంటే నిన్నే వెతుక్కొని వస్తుంది పార్టీ. నువ్వు గొప్పడు కానీ అట్లా గుర్తుపెట్టుకోను, గొప్పడు కానీ రేపటి సమాచారం చెప్తాను. వారు ఇవాళ ఎవరు చేసిన లీడర్, శ్రీనివాస్ ఎవరు చేస్తాను లీడర్ కొట్లాడితే వస్తుంది. ఇవాళ నాలాంటి వాడికి ఫోన్ ఇచ్చినప్పుడు ఆలోచించడానికి ఇచ్చినోడికి ఎక్కిస్తాను. గదే గాబిటనే ఫోన్లోనే చేసి రెడ్డి సార్. ఇవాళ గాబిటనే మొట్టమొదటి ఆర్థిక మంత్రి అయినప్పుడు ఏం చేసినప్పుడు చూసింది. గాబిట ఆరోగ్య మంత్రి అయినప్పుడు దేశమంతా కరోనాతో ప్రపంచమంతా వణికిపోతున్నప్పుడు ఇవాళ మందులని చెప్పి డిక్లేర్ చేసి వాళ్ళకి ధైర్యం అనే మందు వాళ్ళని చెప్పి దౌకాలకు పోయి ప్రవాసించే ఈ బిడ్డనే గుర్తుపెట్టాం. అంటే మనిషి సందర్భపాతం అవుతుంది. ఎవరు ఏందో అని వాటికి మాటలు మంచి అవసరం లేదు. కాబట్టి నేను ఈ 8 దినాలు ఏమవుతున్నాయో, ఎక్కడ పోరాటం ఉంటుందో, ఎక్కడ చైతన్యం ఉంటుందో అక్కడ ఈటలు తప్పకుండా ఉంటుంది. కాబట్టి మీరు అనాదిగా నాకు తెలిసి 25 ఏళ్ళుగా ఇందిరా పార్క్ దగ్గర ఎవరు టెంటేసి ఆక్రోశించినా, ఎవరు పిడికిలెత్తి సమస్య కోసం కొట్లాడినా అక్కడ ఈటలన్న మాత్రం తప్పకుండా ఉంటాడు రేపు. కానీ ఈటలన్న నేను ఎంతగా చెప్పాడుగా తప్పకుండా ఎక్కడో ఒకనాడు మనకు సపోర్ట్గా వచ్చినప్పుడు పరిశ్రమించడం ఉంటామన్న విషయం మర్చిపోవడం చెప్పి అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈటలన్న ఈ రోజు మన పాలిట 100% బలంగానే ఉంటాడు. అభయ హస్తం ఒక మాట ఇచ్చాడు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు
ఇచ్చే దగ్గర మనం ఉంటామని చెప్పి అనే ఒక విశ్వాసంతో ఉంటామని చెప్పి అనే ఒక విశ్వాసంతో గట్టిగా అనే ఆత్మ సాక్షిగా ఒక సంకల్పంతో అన్న మాటకు మనందరం కూడా క్రాంతి పెట్టాలని చెప్పి తెలియజేసి ఇప్పుడు ఇక చివరిగా మన డిమాండ్ల కోసం కానీ నిజంగా ఈరోజు ఇది ముఖ్యమంత్రి గారి యొక్క సొంత జిల్లా కానీ కృష్ణారావణ మంత్రిగా ప్రభుత్వమైన వెంటనే మన గోవర్ధన్ అన్నకు చైర్మన్ చేసి మన గోవర్ధన్ గ్రంథాల బోర్డు చైర్మన్ చేసి బాబు ఒక 10 నిమిషాలు కృష్ణారావణకు పేదరికం మీద ప్రేమ ఉంది. ఇందాక రాజేంద్ర అన్న చెప్పిండు, మనోడు కూడా చెప్పిండు. అందుకే కృష్ణారావణ కూడా ఆయన ఏమి చూడడు, ఎవరు పేదరికం ఉన్నారో, ఎవరు రాజకీయంగా వెనుకబాటుకు లోనవుతున్నారో, వాళ్ళకు చేయడం ద్వారానే ఈ సమాజం సమానత్వం సాధిస్తుందనేటువంటి గొప్ప సంకల్పం కృష్ణారావు గారికి కూడా ఉన్నదనే విశ్వాసం మనకున్నది. కాబట్టి అన్నగారు ఈరోజు ప్రభుత్వంలో చాలా కీలకంగా వారు ఉన్నారు. ఖచ్చితంగా అన్న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా 2 హామీల మీద ఎదురు చూస్తుందన్న తప్పకుండా మా డిమాండ్ల మీద సానుకూలంగా స్పందిస్తారని చెప్పి తెలియజేస్తే గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన రాష్ట్ర మంత్రివర్యులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కృష్ణ